ఇదం బ్రహ్మం ఈ ఛానల్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్స్లో మనం చేసిన వీడియోల్లో మనం కొన్ని ముఖ్యమైన ఆడిట్కి సంబంధించింది, అసెస్మెంట్కి సంబంధించింది, అలాగే రిఫండ్కి సంబంధించింది, లేకపోతే ఐటీసీ రిలేటెడ్కి సంబంధించింది, అలాగే కొన్ని సెక్షన్స్ ప్రొవిజన్స్ సెక్షన్ 93, 75, 7 ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఆడిట్ అయ్యి అసెస్మెంట్ అయిపోయినది, ఎడ్యుకేషన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏంటి, ట్యాక్స్ పేయర్, రిజిస్టర్ ట్యాక్స్ పేయర్ ఏం చేయాలి? ఏదర్ ఈ హ్యాస్ టు టేక్ ఆర్డర్లో వచ్చిన డిమాండ్ అన్నా విత్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ పెనాల్టీతో పే అన్నా చేయాలి, ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీతో పే చేయాలి. లేదు నేను పే చేయలేను, దీనిలో డిస్ప్యూట్ ఉన్నది, లేదా ఇది ఇంప్యూన్డ్ ఆర్డర్ అని ఒక ట్యాక్స్ పేయర్ కనుక అనుకుంటే మరి దాన్ని ఫర్దర్గా ఏం చేయాలి? దానిలో ఏదైనా మరి దానికి అప్పీల్కి వెళ్ళాలా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళాలా, లేకపోతే అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలా అనేది ఒక సందేహం ఉంటుంది మనకు. సో ఫస్ట్ అప్పీల్ అనేది మనకు ఫస్ట్ ఆపర్చునిటీ. దీనిలో ఏంటంటే ఒక ఇంప్యూన్డ్ ఆర్డర్, ఎడ్యుకేషన్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మనం దాని ఇంప్యూన్డ్ ఆర్డర్ మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఫర్దర్గా ఏమి యాక్షన్ తీసుకోవాలనే దాని మీద ఇప్పుడు మనం జస్ట్ ఒక 3 to 4 minutes మనం దీని మీద చెల్లిస్తాం. సెక్షన్ 1071 ఇట్ స్పీక్స్ అపీల్ అండ్ రివిజన్. ఈ చాప్టర్లో జిఎస్టీ రిలేటెడ్గా ఉన్న సిజిఎస్టీ యాక్ట్కి సంబంధించిన ఈ చాప్టర్ అపీల్స్ అండ్ రివిజన్ సెక్షన్ 1071 రిలేటెడ్ టు అపీల్స్. దీనిలో ఏంటంటే ఎడ్యుకేషన్ ఆర్డరు ఒక్కసారి ఇష్యూ అయిన తర్వాత మనకు ట్యాక్స్ పేయర్కి ఫస్ట్ అప్పీల్కి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం. ఇచ్చినప్పుడు సరే దాన్ని ఏ టైంలో మనం అప్పీల్ చేయాలి? ఆ టైం పీరియడ్ అనేది ఏంటంటే 3 months ఫర్ ట్యాక్స్ పేయర్ ప్లస్ 1 month కండోనేషన్ ఆఫ్ డిలే. అలాగే రెవెన్యూ, ఇప్పుడు మనమే ట్యాక్స్ పేయర్కి ఇంప్యూన్డ్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే అప్పీల్కి వెళ్తున్నామో అదర్ సైడ్ రెవెన్యూ కూడా అప్పీల్కి వెళ్తుంది. వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఉంటుంది 6 months అన్నట్టు, ప్లస్ 1 month కండోనేషన్ ఆఫ్ డిలే. ఆర్డర్ పాస్ అయిన డేట్ నుంచి ఇప్పటి వరకు మనకు ఒక 3 months టైం ట్యాక్స్ పేయర్కి, 6 months ఫర్ రెవెన్యూకి ఉంటుంది. ఈ ట్యాక్స్ పేయరు ఏముంటుంది, దానికి ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ APL 01 అని ఉంటుంది. APL 01 ఇన్ కనెక్ట్ పోర్టల్లో ఏముంటుందంటే ఈ ఎడ్యుకేషన్ ఆర్డర్ అంటే DRC 07 ఏదైతే డిమాండ్ ఇంప్యూన్డ్ ఆర్డర్ ఉన్నదో దానికి మన ట్యాక్స్ పేయర్ లాగిన్ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి ఆ DRC 07కి సంబంధించింది ఏదైతే మనము అది తప్పు, దీని మీద నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు దీని మీద మనం ఏం చేస్తామంటే అప్పీల్కి వెళ్తాము. అది సెక్షన్ 1071. సో ఇక్కడ 107 వెళ్ళినప్పుడు నేను ట్యాక్స్ పేయర్గా నేను దాని మీద విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ 3 months లోపల నేను లేదా ప్లస్ 1 month విత్ కండోనేషన్ ఆఫ్ డిలే కింద అప్పీల్కి వెళ్తాను. APL 01 ఫామ్ మీద మనం ఒక అప్లికేషన్ అప్లోడ్ చేసుకొని దానికి ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ఏదైతే ఉన్నాయో అది ఉన్నాయో దాని అన్నిటి కూడా మనం ఫిల్ చేసుకొని ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. మనం ఈ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక యాక్ట్ ప్రకారం సెక్షన్ 1076 ప్రకారము సబ్సెక్షన్ 6 ప్రకారము మనం ఒక 10% ప్రీ డిపాజిట్ కట్టాలి. దీనిలో మళ్ళీ 2 విషయాలు మనం గమనించాలి. సపోజు ఎడ్యుకేషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, డిమాండ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దానిలో ఒక 5-6 పారాస్ ఉంటాయి. ఆ పారాలో ఒక 3 పారాస్ మీరు అగ్రి అవుతారు, నిజంగా వీళ్ళు లైబిలిటీ ఏదైతే ఉన్నదో ఆ లైబిలిటీ నేను పే చేయాలి అనుకున్నప్పుడు, ఇంకో రిమైనింగ్ 3 పారాస్ మీరు డిస్ప్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఏదైతే మనం అడ్మిట్ అవుతున్నామో 3 పారాస్కి సంబంధించింది ఆ 3 పారాస్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు ఫుల్ అమౌంట్ కట్టేసేయాలి, ట్యాక్స్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ.
ఏదైతే డిస్ప్యూట్ చేస్తున్నారో దాని మీద మనం ఏం చేయాలంటే 10% ప్రీ డిపాజిట్ కట్టాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మనకు ఒక 1,00,000 రూపీ మనకు డిమాండ్ ఉన్నది, మనము డిస్ప్యూట్ చేస్తున్నాం. ఆ డిస్ప్యూట్లో 10% అంటే 10,000 రూపీస్ మనము ప్రీ డిపాజిట్ రూపంలో మనము ట్యాక్స్ కట్టాలి. అది ప్రీ డిపాజిట్ కట్టిన తర్వాత మనకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్లో అన్నీ కూడా మనం అన్నీ కూడా ఫిల్ చేసుకొని దీంతో పాటు స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, గ్రౌండ్స్ ఆఫ్ అపీలు, దానికి రిలేటెడ్గా సంబంధించిన ఎడ్యుకేషన్ DRC 07, అలాగే సెంట్రల్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ SGST యాక్ట్, UTGST యాక్ట్, అలా CGST యాక్ట్. CGST అంటే సెంట్రల్ వాళ్ళు చేసిన ఆడిట్స్ ఉంటాయి, దానిలో OIO ఉంటుంది. అలాగే స్టేట్ వాళ్ళు చేసినప్పుడు DRC OIOతో పాటు అటాచ్మెంట్తో పాటు DRC 07 కూడా సెంట్రల్ వాళ్ళు ఇస్తారు. స్టేట్ వాళ్ళు కూడా మనకి DRC 01 అటాచ్మెంట్ ఇస్తారు. ఈ రెండు దానికి సంబంధించింది. మనకు దీని రిప్లైలో అపీల్ చేసేటప్పుడు మన ఫ్యాక్ట్స్ ఏంటి రాసుకోవాలి. స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్తో పాటు గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ కూడా ప్రిపేర్ చేసుకొని దానిలో ఏంటంటే ఈ వయలేషన్స్ ఉన్న ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇవ్వలేదా, సెక్షన్ 75(4) ఆపర్చునిటీ ఇవ్వకుండా మనకు డైరెక్ట్గా ఆర్డర్ పాస్ చేశాడా, అసలు ఎందుకు ఆర్డర్ ఇచ్చాడు మనకు, దానికి క్షుణ్ణంగా మనం పరిశీలించిన తర్వాత దాని మీద మనం ఫ్యాక్ట్స్ రాసుకొని అట్లాగే దాని మీద గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ రెండింటిని మనం ఏంటంటే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అటాచ్మెంట్లు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామో దానికి ఒక పేపర్ బుక్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ అపీల్ 1, అపీల్ 2 అని అలాగే మనకు స్టేట్లో కూడా జాయింట్ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఉంటే వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తూ ఉన్నాము. ఈ అడ్మిట్ అయిన తర్వాత దెన్ వీఆర్ కమింగ్ టు పర్సనల్ హీరింగ్. మనకు పర్సనల్ హీరింగ్ కాల్ఫర్ చేస్తారు, మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఆర్గ్యుమెంట్లో మన కనుక ఓకే మనకు అంటే మనకు ఫేవర్గా APL 04 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. APL 01 అనేది ఫస్ట్ మనం చేయడానికి అప్లికేషన్. దాని తర్వాత మనకి APL 02 అనేది ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది. దాని తర్వాత APL 03 రెవెన్యూ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అపీల్ చేయడానికి APL 03 అని వేయాలి. ఫామ్ అంటే ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఇది చేయాలి మనం. సరే 10% కట్టేసాము, డిస్ప్యూట్ మనం అడ్మిట్ ట్యాక్స్ కట్టాము, డిస్ప్యూట్కి సంబంధించిన డిస్ప్యూట్ ట్యాక్స్ కూడా కట్టేసాము. APL 01 కూడా అప్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు వెయిటింగ్ ఫర్ దట్ PH తీసుకున్న తర్వాత PHకి మనం కన్సర్న్ రిప్రజెంటేటివ్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. అది ఒకవేళ మనకు ఇది అయిపోయిన తర్వాత దెన్ మనకు అక్కడ రిజెక్ట్ అయితే కనుక ఏం చేయాలని నెక్స్ట్ మనం అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళడమా లేకపోతే దాని మీద ఏదైతే ఉన్నదో మనకు లేదా హైకోర్టుకి వెళ్ళడమా అనేది డిపెండ్స్. మనం ఆ సిచ్యువేషన్ మనకు వచ్చిన ఆర్డర్ని బట్టి మనం ఉంటాం. బిఫోర్ దట్ ఎడ్యుకేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడే మనం ఇందాక ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా 75(7) ప్రకారం ఏమైనా ఉంటే కనుక అలాగే ఆపర్చునిటీ 75(4) మనకు దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ జస్టిస్ ప్రకారం వాడు 3 ఆపర్చునిటీస్ ఇవ్వకపోయినా కూడా దానికి మనకు సరైన టైం ఇవ్వాలంటే 3 ఆపర్చునిటీస్ అనేది ఒక డీలో రాయడం జరిగింది. సెక్షన్ 75(5) ప్రొవిజన్లో రాయడం జరిగింది. ఏమని మినిమం 3 ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అది కూడా ఏమని పక్షంలో మనం ఏం చేస్తామంటే దెర్ ఇస్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంది కాబట్టి డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే అది హైకోర్టుకి వెళ్ళొచ్చా లేదా దానికి రిలేటెడ్గా మనం వేరే డైరెక్ట్ ఫస్ట్ అపీల్కే వెళ్ళాలా దాని మీద అనేది మనం ఎడ్యుకేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ట్యాక్స్ పేయర్ ఏం చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ ఒక అడ్వైజర్ని పట్టుకోవడమా లేదా అతనికే తెలిసి ఉంటే కనుక అతను ఫర్దర్గా ఏం చేయాలి, దానికి మనం అపీల్కి వెళ్ళాలా లేదా దాన్ని మనము ట్యాక్స్ పే చేయాలనేది డెసిషన్ తీసుకున్న దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఈ ఇంప్యూన్డ్ ఆర్డర్ని కన్క్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత ట్యాక్స్ పేయర్ది. సో ఈ ఎడ్యుకేషన్ టైంలోనే ఈ ఇంప్యూన్డ్ ఆర్డర్కి సంబంధించినవి ప్రాపర్గా SCMకి ప్రాపర్గా రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత కూడా ట్యాక్స్ పేయర్కి ఉంటుంది. సో ఈ 1071 రిలేటెడ్గా ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన అప్పీల్ని, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని, ప్రీ డిపాజిట్ని, వీటన్నిటిని కూడా అటు రెవెన్యూ సైడ్ కానివ్వండి లేకపోతే ఇటు సైడ్ ట్యాక్స్ పేయర్ సైడ్ కానీ రిలేటెడ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారం మనము అపీల్ చేసుకొని దాని ఫర్దర్ ప్రొసీజర్గా PH ఉంటుంది. PH ప్రకారం మనం ఏం చేయాలంటే పర్సనల్ హీరింగ్ ఇచ్చినప్పుడు దాని మీద మనకు కన్సర్న్ ఆఫీసర్తో మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏంటంటే మీన్ మీద ఏదైనా మనకు షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా
మనకు రూల్ 112 ప్రకారం ఏదైనా మిస్ అయినవి ఎడ్యుకేషన్ టైంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనం చెప్పలేనివి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనము మన అపిలేట్ ఆఫీస్, ఫస్ట్ అపిలేట్ అథారిటీ ముందు మనం చెప్పుకోవచ్చు. సో 1071 అనేది అంటే ఫస్ట్ అప్పీల్కి సంబంధించింది ఏదైతే ఉన్నదో ట్యాక్స్ పేర్కి ఇది ఒక రెమెడీ, ఒక రిలీఫ్ రావడానికి ఫస్ట్ అప్పీల్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం.